చేసేసి ఆ గతంనంతా అందులోంచి ఒక కొత్త మైండ్, కొత్త సోల్ ప్రకారం జీవించేది ఉదయిస్తా ఉంటుందనమాట. కొంతమంది ఆ డైరెక్షన్‌లోకెళ్తారు. కానీ కొంతమంది అందరూ అట్లనే అవ్వాలని ఏం లేదు గదా! కొంతమంది ఆ లోపల పెయిన్‌ని ఎంప్టీనెస్‌ని ఫేస్ చేయలేక కొంతమంది ఆహ్, అన్‌రైటియస్ డైరెక్షన్స్‌లోకి అంటే మందు తాగటము, లేదంటే డ్రగ్స్ తీసుకోవటము, ఇట్లాంటి అడిక్షన్స్ వైపుకి గనుక వెళ్లారు అంటే, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదింక. వాళ్ళ బ్రెయిన్ కరెక్ట్ డైరెక్షన్ అది అన్‌రైటియస్. అసలు డ్రగ్స్ అయితే రామ్‌తా గారు స్ట్రిక్ట్‌గా చెప్తారనమాట. డ్రగ్స్ అన్నది బ్రెయిన్‌ని చంపేయటమే. సో, మనము ఇక్కడ జీవించాలి అంటే మన బ్రెయిన్‌ని చాలా బాగా కాపాడుకుంటా ఉండాలనమాట. ఆ బ్రెయిన్ ఉంటేనే మైండ్‌ని మనం చేంజ్ జేసుకోగలము. సో, బ్రెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, అట్లా బ్రెయిన్ మన కంట్రోల్‌లో మనం లేని సిట్యుయేషన్స్‌లోకి ఎళ్ళిపోయారనుకోండి అడిక్షన్స్‌లోకి, ఇలా డ్రగ్స్‌లోకి ఎళ్ళిపోతే ఇంక వాళ్ళని అయినా కూడా వెనక్కొచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. డ్రగ్ అడిక్ట్స్ అయ్యి కూడా వెనక్కొచ్చిన వాళ్ళున్నారు. సో, ఇంక వీళ్ళు కూరుకుపోయారు. ఇంక రాలేరు అని అనుకున్నప్పుడు ఆ పాయింట్‌లో సోల్ ఎండ్ చేసేసిద్దనమాట. అట్లా ఫీనిక్స్ లాగా రైజ్ అయ్యారు చాలామంది అందరూ. అట్లా సోల్ హ్మ్. బాడీ యాషెస్‌లోంచి అంటే బాడీ యాషెస్ అంటే నిజంగా కాదు. ఆ జెనెటిక్ ప్యాటర్న్స్‌ని యాషెస్ చేసుకొని దాంట్లో బూడిద చేసి ఫీనిక్స్ పక్షిలాగా సోల్ ఉదయిస్తుందనమాట. And what the soul then does, maybe will do only one bright and remarkable thing. Maybe that is all it gets to do. But when its morning comes and it is filled with radiance and light, and it gets to achieve what it does, then the human being is bathed in utter peace, tranquility, bliss, because it has fulfilled its purpose. సోల్‌కి తనని తను ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఒక్కసారే వచ్చుండుండొచ్చు. అంటే ఆ లైఫ్ టైమ్‌లో ఒక్కసారి సోల్ ప్రకారం జీవించి సోల్‌ని లైమ్ లైట్‌లోకి అంటే తీసుకొని వచ్చుండొచ్చు. బాడీని తొక్కేసి సోల్‌కి ఓనర్‌షిప్ ఇచ్చుండొచ్చు. ఒక్కసారే ఇచ్చుండుండొచ్చు. ఒక పాస్ట్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ఉండుండొచ్చు. కానీ ఒక్క పాస్ట్‌ని ఓవర్‌కమ్ చేసినా, ఒక్కదాన్నే మనం రీఫార్మ్ చేసినా కూడా మనందరికీ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుందిది. అట్టర్ జాయ్ ఆ సోల్‌కి కావాల్సింది జరిగినప్పుడు, అంటే ఇలా స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయినప్పుడు, ఈ జ్ఞానం విన్నప్పుడు, ఇది కదా కావాల్సింది. ఇది కదా ఫైనల్‌గా సెటిల్ అయ్యాము ఫైనల్‌గా చేరుకున్నాము, రీచ్ అయ్యాము. ఆహ్, ఆ సోల్ పర్పస్ మొదలయింది. ఇది చేయాల్సింది. ఆ జాయ్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ట్రాంక్విలిటీ, ఆ అట్టర్ జాయ్ బ్రహ్మానందం అన్నమాట. ఇంకా ఏ మనిషి, ఏ దేవుడు ఎవ్వరు ఆ ఆనంద స్థితిని మనకి ఇయ్యలేని అంత అద్భుత ఆనంద స్థితి. ఆహ్, ఆ క్షణంలో ఉన్న రోగాలన్నీ మాయమైపోతాయి. అలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరణం చివరిదాకా వెళ్లి ఒక పాయింట్‌లో ఆ సోల్‌తో కనెక్ట్ అయ్యి, ఆ బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళి, కంప్లీట్‌గా హీల్ అయ్యి, అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. ఆ ఒక్క క్షణం ఆ ఆనంద స్థితి, ఆ జీవితంలో పడిన కష్టంనంతా బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీని చూస్తే, అప్పటిదాకా పడిన 9 మంత్స్ మోసి, ఆ డెలివరీ పెయిన్స్, పడిన కష్టమంతా ఎలా మర్చిపోతారు అంటారో, అట్లా సేమ్ ఆ ఆనంద క్షణం ఆ సోల్ ఉదయించిన పుట్టిన ఆనంద క్షణం అంత అద్భుతంగా ఉంటుందనమాట. గతమంతా మర్చిపోయే అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్‌గా తన పర్పస్ నెరవేరింది. పుట్టినందుకు, మనం ఈ జన్మ తీసుకున్నందుకు నెరవేర్చుకున్నాం ఆ పర్పస్. అండ్ దేర్ ఈస్ నో మనీ, నో వుమెన్, ఏ డబ్బు, ఏ స్త్రీ, ఏ వ్యక్తి, ఏ మ్యాన్, ఏ ట్రైబ్, ఏ కల్చర్, ఏ రిలిజియన్, ఏ దైవం can bring such an ecstasy as the morning of the soul brings when it conquers through the encrusted form of humanity to do the work that it was sent here to do by its God. సో వీళ్ళెవ్వరూ అంత ఎక్స్‌టసీ‌ని తీసుకురాలేరు. ఒక స్త్రీ గాని, ఏ డబ్బు గాని, ఏ స్త్రీ గాని, ఏ పురుషుడు గాని, ఏ ట్రైబు, ఏ కల్చర్, ఏ మతము, ఏ దైవం కూడా
మనకి అంత ఎక్స్టసీని తీసుకురాలేరు. ఎక్స్టసీ అంటే బ్రహ్మానంద స్థితి. అంత అద్భుతమైన స్థితి తీసుకురాలేరు. ఏ పనైతే చెయ్యి అని చెప్పి సోల్‌ని ఆ దేవుడు పంపిస్తాడో, అంటే స్పిరిట్‌కి ఏం కావాలో అది మెమరీ ఫార్మ్‌లో సోల్‌లో ఉంటుంది కాబట్టి, అది ఆ పని నెరవేరినప్పుడు, ఆ సోల్ జయించినప్పుడు వచ్చే ఆ ఆనందభరితమైన స్థితి, ఆ జాయ్స్, ఆ రిజాయిస్ ఏం ఏది తీసుకురాలేదు అని చెప్తున్నారు. అది. ఈరోజు ఈ చాప్టర్ అయిపోయింది. సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రోవర్సీ. ఈరోజు ఇక్కడ స్టాప్ చేద్దాం. రికార్డింగ్ ఆపేయండి.